ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను, చెరువులను, కుంటలను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ హైడ్రాని తెర మీదకి తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలను నేలకూలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ హైడ్రా ధ్యేయం అనేది తప్పటడుగులు వేస్తోందా? ఈ హైడ్రా సామాన్యుల పాలిట శాపంగా మారుతోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే మనం ఇదే అంశం మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ అయినటువంటి నటికుమార్ గారు. వారితో మాట్లాడదాం. నటికుమార్ గారు నమస్తే అండి. నమస్తే. హైడ్రా ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. బట్ అంటే కన్వెన్షన్ని కూల్చినప్పుడు హైడ్రా మీద హర్షాదిరేకాలు అయితే వ్యక్తమైనాయి. ఇప్పుడు సామాన్యుల పాలిట ఈ హైడ్రా అనేది శాపంగా మారుతోంది. ఈ హైడ్రా గమ్యం దారి తప్పుతోంది అనేది ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉంది. ఏంటి సార్, ఈ హైడ్రా నిజంగా సామాన్యులకి భారంగా మారబోతుందా, వారి పట్ల శాపంగా మారబోతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు హైడ్రా అనేది మనకు నాలలన్నీ మొత్తం నాలల మీద కట్టినవన్నీ క్లోజ్ చేస్తే నాలలు మొత్తం నీరు రావాలి. అలాగే మనకి చెరువులు గుంటలన్నీ మొత్తం మూసేసి గుంటల మీద కూడా ఈ విల్లాలు కట్టేసి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందో మొత్తం టోటల్గా చెరువులు కూడా ముంచేసింది. చెరువులు కూడా మూసి కవితమ్మకు చెరువు లేకుండా చేసింది. బతుకమ్మ ఆడటానికి కవితమ్మకు కూడా చెరువు లేకుండా చేసింది బీఆర్ఎస్. వాళ్ళు ఏం చేశారంటే కవితమ్మ వచ్చింది, కవితమ్మ మళ్ళీ బీఆర్ఎస్ చెరువులోనైనా సరే బతుకమ్మ ఈసారి ఆడాలి, అందుకే చెరువులు నిండు కుండలా చెరువు చేద్దామని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసి రంగనాథ్ గారిని ఒక హైడ్రా పెట్టి రంగనాథ్ గారిని ఇమ్మీడియట్లీ ఆయన ఒక హైడ్రా నుంచి మొత్తం అన్ని కూడా ప్రక్షాళన చేయమని చెప్పారు. ఈ ప్రక్షాళన బాగుంది. ఈ ప్రక్షాళనలో మొత్తం టోటల్గా నివాసం లేని ఇళ్ళని కూలదీస్తున్నాం అన్నారు, నివాసం లేని చెరువులను మూసిన వాళ్ళని కూలదీస్తున్నాను, ఎఫ్టీఆర్లో ఉన్నవాడిని కూలదీస్తున్నాం అన్నారు. అలాగే మొత్తం టోటల్గా బఫర్ జోన్లో ఉన్న కూడా తీస్తున్నాం అన్నారు. బాగుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ మనం నివసించేవాడి జోలికి వెళ్ళేటప్పుడు, పేదవాడి జోలికి వెళ్ళేటప్పుడు మీరు ఫామ్ హౌస్ కొట్టేయండి. మీరు టోటల్గా కన్వెన్షన్ కొట్టారు కదా, ఇంక ఇప్పుడు మొత్తం టోటల్గా ఇప్పుడు అదే మన ప్రతిభ రెడ్డి ఇంకోటి ఉంది ఇక్కడ రాజభవన్ పక్కనంట, అవన్నీ పర్మిషన్లు చెక్ చేసుకోండి. బీఆర్ఎస్ వాళ్ళు బినామీలు, బీఆర్ఎస్ అంటే బినామీలు కోకో కొలలు ఉన్నాయి, వాళ్ళవన్నీ మీరు వదిలేసి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళు వచ్చి మీరు ఒక అమాయకుల మీద మీరు జోలం చూపిద్దామంటే ఇట్స్ నాట్ కరెక్ట్. నేనేమంటున్నట్టు పేదవాడు కళ, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. పెళ్లి చేయడం ఎంత కష్టమో ఇల్లు కట్టడం కూడా అంతే కష్టం. మనం ఇరగొట్టడం అనేది చాలా ఈజీ, విడగొట్టడం అనేది చాలా ఈజీ. కనుక దాంట్లో ఆ పేదవాడు 40-50 సంవత్సరాల రిటైర్మెంట్ డబ్బో పిల్లలు లోన్ల మీదో ఎక్కడో తీసి ఆ ఇల్లు ఒక 200 గజాలు ఇల్లు కొనుక్కుంటే ఆ 200 గజాలు ఇల్లు ఎవడో వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎఫ్టీఎల్లా బఫర్ జోనా ఏం తెలుస్తుంది? మీ ఆఫీసరే, మీ జీహెచ్ఎంసీ ఆఫీసరే పర్మిషన్ ఈజ్ గుడ్ పర్మిషన్, సూపర్ కట్టుకో అని చెప్పి పర్మిషన్ ఇస్తే అది మరి గవర్నమెంట్ అథారిటీ అంటారా ఏమంటారు? అంటే తప్పు చేసింది మీ ఆఫీసరు, తప్పుడు సమాచారం ఇచ్చి అమ్మింది ఆ బినామీ, ఆయన్ని ఎవరైతే ఇంతకుముందు అమ్మారో మోసం చేశారో ఆయనకి, వాళ్ళ మీద మీరు కేసు పెట్టకుండా, ఆ పర్మిషన్ ఇచ్చిన ఆయన మీద మీరు కేసు పెట్టకుండా, వాళ్ళ దగ్గర మీరు డబ్బులు వసూలు చేయకుండా, వాళ్ళ మీద మీరు శిక్ష వేయకుండా, ఇప్పుడు ఎవరైతే నివాసం ఉంటున్న పేదవాడి ఇంటికి వచ్చి మేము కూలగొట్టేస్తామంటే ఆ గుండె ఆగిపోదా అని అడుగుతున్నా. ఆ గుండె ఆగిపోదా అని అడుగుతున్నా. ఇది ప్రాపర్లీ మీరు వెళ్తుంది మంచి రైటే, కానీ వెళ్ళేటప్పుడు అక్కడ అంతకుముందు ఈయనకి ఎవరు అమ్మారు? ఆ అమ్మేటప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? రిటైర్మెంట్ అయిపోనియండి, రిటైర్మెంట్ లేకపోతే చనిపోనియండి. వాళ్ళు చనిపోతే వాళ్ళ డబ్బుని మీరు గవర్నమెంట్ ఆఫీసర్గా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి, ఆయనకి మీరు పోస్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన పర్మిషన్ ఇచ్చారు, రైట్. ఆ పర్మిషన్ ఎవరు తప్పు అవుతుంది? ఆయన లేకపోతే గవర్నమెంట్ తప్పవుతుంది. ఆ గవర్నమెంట్కి మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ డబ్బు ఇచ్చి ఖాళీ చేయించి మీరు అనండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటే బ్రహ్మాండమైన వాళ్ళు ఇల్లు కట్టుకొని ఒక ఊహించుకొని ఇంటిని 40 సంవత్సరాల పాటు జీవితం మొత్తం కూడా అలాంటిది మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం కదా, అంటే ఇట్స్ రాంగ్, ఈజ్ రాంగ్ వే. తప్పుడు సమాచారం వెళ్తుంది. ఇది రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి చూడండి, ఆఫీసర్లు కూడా తప్పుడు సమాచారం తీసుకెళ్తున్నారు. ఇది రంగనాథ్ గారు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు హైకోర్టు అక్షింతలు వేయడం జరిగింది. అంటే గతంలో ఈ హైడ్రాని అభినందించినటువంటి హైకోర్టే ఇప్పుడు అసలు అక్షింతలు వేయడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే హైడ్రా నిజంగా తన లక్ష్యాన్ని ఛేదించడంలో తడబాటుకి గురవుతోందా అంటే ఏం చెప్తారు? తొందరపాటు గురవుతుంది. తొందరపాటుకి ఎందుకు గురవుతుందంటే అక్షంతలు ఎందుకు వేసారో నాకు తెలియదు. కేసు కోసం ఏ కేసులు వేసారో నాకు ఐడియా లేదు. నేనేమంటున్నానంటే
తప్పుదోవ పడుతుంది అనేది వాస్తవం. నేనేమంటానంటే మీరు ఫామ్ హౌస్ ఏమైంది, దుర్గమ్మ చెరువు ఏమైంది, మీరు అక్కడ స్టే వస్తే మీరు ఆ స్టేని వెకేట్ చేయించడానికి మీరు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయట్లేదు? మీకు రాయల్గా మీకున్న రైట్స్ కోర్టు వారికి చూపించి ఆర్గ్యుమెంట్స్ చేసి ఇమీడియట్లీ డిస్పోజల్ చేయించి మీరు అది మొదలు పెట్టండి. అది గొప్పవాళ్ళ ఇల్లు మొదలుపెట్టండి, గొప్పవాళ్ళ ఇల్లు మొదలుపెట్టండి. గొప్పవాళ్ళ ఇల్లు మన అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, చెరువులు ముంచేసినవి ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ గారు ఫామ్ హౌస్ ఉంది, ఇంకా మొత్తం టోటల్గా చాలా చాలా ఫామ్ హౌస్లు మొహినాబాద్ దగ్గర ఉన్నాయి. అవన్నీ మొదలుపెట్టి ఈ పేదవాడు మూసీ నదిని మీరు డెవలప్ చేయండి, మీ నాలలు డెవలప్ చేయండి, కాదని చెప్పట్లేదు. ఆ పేదవాడికి ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇల్లు అమ్మింది ఎవరు, ఆ స్థలం పట్టా ఇచ్చింది ఎవరు, అవన్నీ ఒక్కసారి పరిశీలించి ఆ తప్పుడు సమాచారం ఇచ్చిన తప్పుడుగా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఎందుకైనా కేసు తీసుకొని పీడీ యాక్ట్ పెట్టి మీరు పీడీ యాక్ట్లో చట్టం కింద ముందు అరెస్ట్ చేసి లోన్ వేసి వాళ్ళ మీద డబ్బులు అందరూ వసూలు చేసి ఆ పేదవాడికి ఇస్తారా? లేదు అంటే ఆ డబ్బు మార్కెట్ వాల్యూ ఒకటి మీరు గవర్నమెంట్ ఇచ్చి మీరు పంపిస్తారా? చెయ్యాలి తప్ప వాళ్ళందరినీ వదిలేసి మీరు ఆఫీసర్ల జోలికి వెళ్ళట్లేదు. మా వాళ్ళే కదా ఆఫీసర్లని, ఆఫీసర్లు దాచుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీలతో బంగ్లాల్లో ఉంటున్నారు. వాళ్ళు ఇచ్చే పర్మిషన్లు ఇచ్చి లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చిన ఒక పేదవాడు రోడ్డు మీద ఆ ఇల్లు కొడుతూ ఉంటే ఆ గుండె ఆగిపోయి ఆ పిల్లలు రోడ్డు మీద అనాథలు పడుతూ ఉంటే ఆనందపడుతున్నారా అని అడుగుతున్నా. ప్రశ్నల్లో ఒక్కటి నేను రంగనాథ్ గారిని అడుగుతున్నా, మీ ఆఫీసర్లు ఒకటి మీరు బంగ్లాల్లో ఉంటారు, లంచాలు తీసుకున్న ఆఫీసర్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? లంచం తీసుకొని పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? లంచం తీసుకొని బిల్డర్కి మీరు ఆ సినిమా లంచం తీసుకొని ఆ స్థలం అమ్మిన ఆ బిల్డర్ని మీరు ఎంకరేజ్ చేసి ఆ పేదవాడి భూమిని మీరు కొల్లగొట్టి ఆ పేదవాడి దాంట్లో మీరు ఆనందం పొందుతూ వాళ్ళ పిల్లలు బంగ్లాలో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆఫీసర్ పిల్లలు ఆయన వచ్చి వాళ్ళ పిల్లలు రోడ్డు మీద అడుక్కు తినాలా అని అడుగుతున్నా. వాళ్ళు రెండు మీద నివాసం లేకుండా వేసేస్తారా అని అడుగుతున్నా. వాళ్ళ దగ్గర వసూలు చేయండి. ఎవరు లంచం తీసుకున్నారో, ఎవరు పర్మిషన్ ఇచ్చారో, తప్పుడు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయండి. వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ పేదవాడికి ఇవ్వండి, లేదా మీ గవర్నమెంట్ సొమ్ము తీసుకొచ్చి ఇవ్వండి. ఎందుకంటే మీ గవర్నమెంట్ ఆఫీసర్గా నియమించింది మీ గవర్నమెంట్ కాబట్టి, మీ గవర్నమెంట్ ముద్రతో ఇచ్చారు కాబట్టి, మీ గవర్నమెంట్ తప్పు చేసింది కాబట్టి అది మీరు వాళ్ళకి రెక్టిఫై ఇవ్వాల్సిన బాధ్యత. అది మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉందో అది కట్టేసి వాళ్ళకి ఇచ్చి పంపించి ఆ మూసీ నదిని సశ్యామలం చేయండి. మూసీ నది అన్న కాదు, ఎనీ పేదవాడి కళ, ఆ పేదవాడి ఇల్లు కళని నిలబెట్టండి. అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో వాళ్ళంట లంచం తీసుకున్న ఆఫీసర్ అంటే బంగ్లాల్లో ఉంటాడంట, వాళ్ళ పిల్లలంటే స్విమ్మింగ్ పూల్లో బెంచ్ కార్లో తిరుగుతారంట, ఆ ఎప్పుడో 40 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన సొమ్ము కట్టుకుంటే వాళ్ళంటే ఇల్లు కొట్టేస్తారంట, ఆ తండ్రి గుండె ఆగిపోద్దంట, పిల్లలు నడి రోడ్డు మీద అడుక్కు తింటారంట. ఇది కరెక్టా? ఇది న్యాయమా అని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, నేను అడుగుతుంది రంగనాథ్ గారిని. ఇది మీరు ఎత్తుకునే యజ్ఞం మంచిది, మీరు ఎత్తుకున్న ఆలోచన మంచిది, మీరు చేస్తున్న కార్యక్రమం మంచిది. ఆ కార్యక్రమంలో మీకు టీఆర్ఎస్ అనేది కొంతమంది ఆఫీసర్లు మీకు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని దింపాలని చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని బదనం చేయాలని చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని అందరినీ కలిపి మొత్తం హైడ్రా చూపించి బూచి చూపించి మొత్తం టోటల్గా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని చూపించాలని చూస్తున్నారు. దాంట్లో కొంతమంది కాంగ్రెస్ కూడా ఉన్నారు, కొంతమంది రేవంత్ రెడ్డి గారు కిట్నాలు కూడా ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఆచితూచి అడుగు వేసి ఆ పేదవాడిని కాపాడడం ఎలా, ఆ పేదవాడికి ఫస్ట్ మనం పేదవాడికి ఇచ్చిన లంచం తీసుకున్న వాడిని ముందు అరెస్ట్ చేయడం ఎలా, ఆ పేదవాడికి అమ్మిన బిల్డర్ని ఎలాగ అరెస్ట్ చేయాలి, ఎలా డబ్బులు కలెక్ట్ చేయాలి, ఆ పేదవాడి మనం ఆ గుడిసిని ఆ ఇంటిని ఎలా కాపాడాలి, మనం చెక్ రూపంగా డీడీ రూపంగా డబ్బు ఇచ్చి బ్రహ్మాండంగా ఆయన్ని సాగనంపి సన్మానం చేసి వాళ్ళందరినీ మనం ఎక్కడెక్కడ ఇల్లు కొనుక్కోమని సన్మానం చేసి వాళ్ళని పంపిస్తే దండం పెడితే వాళ్ళ పుణ్యం మనకు దక్కుతుంది, వాళ్ళు మన ఇంకొకటి ఎక్కడొకటి కట్టుకుంటారు. కానీ ఈరోజు మీరు చేస్తుంది వాళ్ళ గుండె ఆగిపోతే మన తప్పు అవుతుంది. దాన్ని భూతత్వంలో చూపిస్తున్న బీఆర్ఎస్. ఇంతకుముందు బీఆర్ఎస్ 5 సంవత్సరాలు వీళ్ళకి మొత్తం తోటలు ఆడిందే ఆట పాడిందే పాట, దోచుకున్నంత దాచుకున్నారు. నేను చిత్రపూరి కాలనీ చెప్తున్నాను, పేదవాడి కళ. ఏం చేశారు మీరు? రో హౌసెస్ కట్టారు, మినిస్ట్రీలో డబ్బులు తీసుకున్నారు, మున్సిపల్ కమిషనర్లు మొత్తం టోటల్ కోట్లు దండుకున్నారు. ఇవన్నీ మొత్తం టోటల్గా అన్నీ నా దగ్గర విట్నెస్ ఉన్నాయి. ఓకే, ఆదిత్య దాంట్లో ఎవరు కొన్నారు డూప్లెక్స్ విల్లా, ఎవరు కొన్నారు, చిత్రపూర్ కాలనీ నుంచి ఎవరు డబ్బు వేశారు 3.5 కోట్లు, అవన్నీ ఎలా లంచాలు వెళ్ళి ఎలా కట్టారు, అసలు మీరు చూడనట్టు ఎందుకు వదిలేశారు, వీళ్ళందరి మీద ఎందుకు మీరు కేసులు పెట్టట్లేదు, ఇవన్నీ మీరు ఆలోచించుకోకుండా ఒక నిజంగా దీన్ని తీసుకొచ్చి హైలైట్ చేసి ఒక హైడ్రా అనే ఒక మంచి ఆలోచనని పాడు చేయడం అనేది కరెక్ట్ కాదు. హైడ్రా అనేది ఒక హైడ్రామా అని
ఈ హైడ్రా ద్వారా 1,50,000 కోట్ల రూపాయలు ఉమ్. స్కామ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ఈ హైడ్రాని తెర మీదకి తీసుకొచ్చారు అంటూ బక్కా జెట్సన్ గారు ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బక్కా జెట్సన్ గారు అంటే ఎవరైనా ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఇప్పుడు సస్పెన్స్ గురయ్యారు. ఓకే, నేను మాట్లాడుతుంది కూడా ఏంటంటే మంచి ఉద్దేశంతో చేసిన దీన్ని ఆ పేదవాడి జోలికి వెళ్ళి పేదవాడిని ఇబ్బంది పెట్టద్దు, పేదవాడికి మోసం చేసిన వాడు ఎవడు, పేదవాడికి పర్మిషన్ ఇచ్చి డబ్బులు దోచుకునేది ఎవడు, వాళ్ళందరి మీద పట్టుకొని నిలబెడితే రేవంత్ రెడ్డి గారికి ఇంకా మంచి పేరు వస్తుంది. వాళ్ళ మీద ముందు ఎంక్వైరీ చేయండి. ఆఫీసర్లు ఎవరైతే లంచం తీసుకున్న ఆఫీసర్లు ముందు పీడియాట్ కింద లోన్ వేసేయండి. మీరు యూనియన్లు ఉన్నాయి, అసోసియేషన్లు ఉన్నాయి, మమ్మల్ని కాపాడుకుంటాం, మేము కాపాడుకుంటాం అంటే కరెక్ట్గా మీ ఆఫీసర్ని మీరు కాపాడుకోవడానికి ఆ పేదవాడిని కాపాడటానికి 100 మంది పేదవాళ్ళు రెడీ అయితే మీరు లాఠీ చార్జ్ చేస్తున్నారే, ఇది ఎక్కడ న్యాయం? మీ ఆఫీసర్ లంచం తీసుకుంటున్నాడు, బంగళాల్లో తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, మా సొమ్ముతో ఆ పేదవాడి లంచం సొమ్ముతో మొత్తం టోటల్ పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఆ పిల్లలకు అన్నం లేక బాధపడుతూ కష్టపడుతూ ఆ పిల్లలు ఏమైపోయామో నా ఇల్లు ఏమైపోద్దో నా తండ్రి గవర్నమెంట్ ఏడుస్తూ ఉంటే ఆ పిల్లలు ఆ తండ్రి బాధ చూడలేక ఏడుస్తూ అన్నం తినకుండా కూర్చుంటుంటే మరి ఆ బాధ ఈ లంచం తీసుకున్న ఎదవలకు తెలియదా అని అడుగుతున్నా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బాధితులు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. 40 సంవత్సరాల మా కష్టం ఏదైతే ఉందో ఆ కష్టంతో మేము కొన్ని గజాల స్థలాన్ని కొని అక్కడ మేము నిర్మాణాలు చేపడితే ఇప్పుడు మీరు వచ్చి ఇవి అక్రమ నిర్మాణాలని మా నిర్మాణాలను మీరు కూల్చేస్తే మా బ్రతుకులు ఏమైపోవాలి అంటూ కూడా వారు నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద దుమ్మెత్తి భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ ఏమి చేయదు, ఏమీ అనదు. ఈ కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న బీఆర్ఎస్ డ్రామా, అది డ్రామా అంతే తప్ప. అంటే ఈ బాధితులు ఇప్పుడు రోడ్డెక్కి వారు రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తి పోస్తుంది కేవలం అది రేవంత్ రెడ్డి గారే మళ్ళీ అందరిని పిలిపిస్తాడు, అన్ని రంగనాథ్ గారు అన్ని చేస్తారు. ఇప్పుడు ఇటు బస్సులో ఇంకో 4-5 రోజులు షార్ట్ అవుట్ అవుతుంది. ఇటు బస్సులో హైడ్రా అనేది మంచి పేరు వచ్చింది, ఆ పేరు పోకూడదు. హైడ్రా లాంటి సంస్థ లేకపోతే మన రాష్ట్రం బాగుండదు. ఇటు బస్సులో మన రాష్ట్రం బాగుండాలంటే హైడ్రా సంస్థ ఉండాలి. ఆ సంస్థ వల్ల కొన్ని మొత్తం రాజకీయ నాయకులు పునాదులు లెగిసిపోతున్నాయి, దానివల్ల భయపడుతున్నారు. ఈ మల్లారెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఫండింగ్ చేస్తూ దీన్ని నడిపిస్తూ ఉన్నారు. ఓకే, ఏంటి హైడ్రాకి 2 రోజులు గ్యాప్ ఇచ్చింది? గ్యాప్ ఏమి ఇవ్వలేదు, అది అవుతూ ఉంటాయి. కానీ హైడ్రా అనేది ఇట్స్ వెరీ గుడ్. అంటే రేవంత్ రెడ్డి కానీ లేదంటే రంగనాథ్ గారు కానీ ఈ సామాన్యుల వల్ల భయపడ్డారా, అందుకే ఒక అడుగు వెనక్కి వేశారా? అంటే ఇక్కడ సామాన్యుల జోలికి వెళ్ళలేదు. కాకపోతే ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వెళ్తున్నారేమో అని భయంతో ఉన్నారు, నిద్రాహారాలు లేకుండా ఉన్నారు. వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన అవసరం మనకుంది. మేము మీకు ఎవరైతే అమ్మారో, ఎవరైతే మీకు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని పట్టుకొని మేము లోన్ వేసి వాళ్ళ దగ్గర డబ్బులు మేము జప్తు చేయించి వాళ్ళ మొత్తం ఒక చట్టం తీసుకొచ్చి ఆ డబ్బుని మీకు ఇప్పిస్తాము. ఒకవేళ ఇప్పించకపోతే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్ మేము గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఐఎమ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ గవర్నమెంట్ పేమెంట్ పే చేస్తుంది అని ఒక భరోసా ఇస్తే ఆటోమేటిక్గా ఇది సర్దుమణిగిపోతుంది. కనుక ఇప్పుడు ఫస్ట్ నేను ఇంకా చెప్తాను, హైడ్రాకి దయచేసి ముందు ఉన్నవాళ్ళు కొట్టండి, లేని వాళ్ళు కొట్టొద్దు. దయచేసి ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు డిస్పాల్ చేసి చెరువుల్ని మొత్తం టోటల్గా అక్టోబర్ 12కి ఒక 10 చెరువులైనా కూడా నిండు కుండలా చేయించగలుగుతారేమో ఆలోచిద్దాం. ఎందుకంటే ఇది కవితక్క కావాలి, అందరికీ కావాలి, అందరి అక్క చెల్లెలకి కావాలి, అందరికీ కావాలి. మీరు ఆ నీరు తీసుకొచ్చి ఆ నీరు చెరువుల్లో తీసుకొస్తే ఆ చెరువులో నీళ్ళు బతుకమ్మ ఆడటానికి అందరికీ 12 లోపల ఆశాజీవులుగా ఆశిద్దాం. వస్తుందనో హైడ్రావల్ చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.